హాయ్ అండి, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, మనం మొన్న వీడియోలో చూసాం కదా, రాము మాస్టర్ క్లాస్ వింటున్నప్పుడు మనందరికీ అర్థమైంది ఏంటి, మనకు మన ఆలోచనలే మన జీవితంలో జరిగేటివి. మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క సిచ్యువేషన్ కూడా మనం ఎప్పుడో ఒకసారి ఆలోచన చేసినవే ఇప్పుడు మనకి ఇంప్లిమెంట్ అవుతుంది అని అర్థమవుతుంది కదా. ఏది కూడా మనం ఆలోచించకుండా అది వచ్చింది కాదు, మన ఆలోచనలే మన జీవితము అని అర్థమైంది. సో అలా మన ఆలోచనలే మన జీవితం అయినప్పుడు మన జీవితాన్ని మార్చుకునే శక్తి మనలో ఉందంటారా లేదంటారా? మన ఆలోచన మారిపోతే మన జీవితం మారిపోతుంది, అంతే కదా. సో నేను ఒకప్పుడు నాకు తెలియకుండానే నేను ఎప్పుడు ఐఆమ్ రిచ్ అనుకుంటుండేదాన్ని. మా అమ్మ వాళ్ళు బాగా హైలీ ఫ్యామిలీ వాళ్ళు. నేను మ్యారేజ్ చేసుకున్నాను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్. సో నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మ నాన్న ముందు, మా అక్క వాళ్ళ ముందు మా ఆయన తక్కువ కాకూడదు అన్న ఇంటెన్షన్తో ఎప్పుడు మా నాన్న వాళ్ళకి, నాకేం నాన్న సూపర్ ఉన్నాను, నాకు చాలా చాలా బాగుంది, నేను ఫైనాన్షియలీ సూపర్ ఉన్నాను, నేను చాలా రిచ్ అంటుండేదాన్ని. అందుకే మా అక్క పిల్లలంతా ఏమనేవాళ్ళు తెలుసా, రిచ్ అవుచి అంటే పిన్ని అనమాట, మేము కన్నడ కదా, సో అవుచి అంటాం. సో రిచ్ అవుచి అని పిలుపు వచ్చేసింది నాకు, ఎందుకంటే నేను ఎప్పుడు రిచ్ అనుకుంటూ ఉండేదాన్ని. అట్లాగే అదే జరిగిపోయింది నా జీవితంలో. ఇప్పుడు అందరికంటే ఎక్కువ రిచ్ నేనే. ఎలా జరిగింది అది? నా థాట్ ప్యాటర్న్ మార్చుకున్నాం, నా థాట్ చేంజ్ అయిపోయింది. ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు, ఎగ్జామ్ టైంలో, అదే ఈ 10th క్లాస్ వస్తున్నప్పుడు నాకు గుర్తొచ్చింది. ఎగ్జామ్ టైంలో అప్పుడు మేమంతా ఎలా అనుకుని, బాగా చదువుతున్నావా అని ఫ్రెండ్స్ ఏమైనా అడిగితే ఏం చదవలేదని చెప్పేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళకి తెలియకూడదు నేను ఆ 7 hours చదువుతున్నా, 8 hours నైట్ అవుట్ చేస్తున్నా అన్న విషయం తెలియకూడదు అని ఎవరికి వాళ్ళు ఏం చేసేవాళ్ళం అంటే నైట్ అంతా చదివేవాళ్ళము. టీ కాఫీలు పెట్టుకొని ఫ్లాస్లో వేసుకొని తాగుతూ చదువుతూ ఉంటాం. కానీ చెప్పేటప్పుడు మాత్రం ఏం చెప్పేవాళ్ళంటే, లేదబ్బా నేనేం చదవటం లేదు, నిద్ర వచ్చేస్తూ ఉంది, పడుకునేస్తా ఉన్నా, చదవడమే లేదు అని చెప్పేవాళ్ళం. నిజంగానే అట్లే జరిగేది. ఎంత చదివినా కూడా ఎగ్జామ్ టైంలో ఏది గుర్తుండేది కాదు. ఎందుకు అలా జరిగింది? అది నా ఆలోచన ప్యాటర్నే. నా ఆలోచన అప్పుడు నేనేం చదవలేదు అందరికీ అది చెప్పి నిజంగానే చదవలేదు, నేనేం నేర్చుకోలేదమ్మా, నిజంగానే నేర్చుకోలేదు. అలా అబద్ధం చెప్పడం అంటే అబద్ధం అంటే కాదు, ఒక నెగిటివ్ స్టార్ట్ చేశానమాట. ఎప్పుడైతే అది స్టార్ట్ అయిందో నా జీవితంలో మార్పు స్టార్ట్ అయిపోయింది. సో ఎప్పుడైతే నాకు అర్థమవుతొచ్చిందో, నా జీవితంలో నా ఆలోచనలే నా జీవితము అనేది అర్థమవుతొచ్చిందో, నా మాట తీరు మారిపోయింది. పర్టికులర్గా కూర్చొని దానిపైన వర్కౌట్ చేస్తూ వచ్చాను. చేయాలి కదా, మన కోసమే కదా చేయాలి. నాకు టైం లేదు, ఓం భీం పట్ అని ఎవరో ఒకరు చేసేయాలంటే చేయలేరు. మనకు వచ్చిన దాన్ని మనమే చేసుకోవాలి. కాబట్టి మన జీవితంలో మన ఆలోచనలే మన జీవితము. ఆలోచన అనేది ఒక శక్తి. ఆ శక్తిని మనం వేస్ట్ చేసేసుకుంటున్నాం ఎన్నో రకాలుగా. ఎవరెవరు కూర్చో ఆలోచన చేస్తుంటాం, పాస్ట్ ఆలోచన చేస్తుంటాం, ఫ్యూచర్ ఆలోచన చేస్తుంటాం. ఇలా ఆలోచనలతో ఎవరెవరినో మన ఆలోచనలు ఇన్వాల్వ్ చేసేసి వాళ్ళకి శక్తిని ఇచ్చేసి మనం శక్తి విహీనులు అయిపోతున్నాం. డబ్బుని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకుంటాం మనం. అనవసరమైన ఖర్చులు చేయం కదా. మనకు అవసరమైనప్పుడు మాత్రమే డబ్బును బాగా ఉపయోగిస్తాం, అవునా. మా అమ్మాయి పెళ్ళికి జమ్మని ఖర్చు చేస్తా, మా మనవరాలకి మంచి డ్రెస్సులు కొనుక్కునేకి ఖర్చు చేస్తా, మా మనవడి ఫస్ట్ బర్త్డేకి చాలా గ్రాండ్గా ఎంత ఖర్చు అయినా పర్లేదని చేపిస్తాం. ఎందుకు? నా వాళ్ళు కాబట్టి. అలా నా శక్తిని నేనేం చేయాలి, నా కోసం ఉపయోగించుకోవాలి, నా ఎదుగుదలకు ఉపయోగించుకోవాలి. ఎవరెవరికో ఎందుకు ఇవ్వాలి? నేను చేసిన ధ్యాన శక్తిని వేరే వాళ్ళ ఆలోచనల ద్వారా, వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ నేను ఆ శక్తిని అంతా ఎందుకు అక్కడ ఎక్స్ప్రెస్ చేసేయాలి? ఒక మంచి ఆలోచన చేద్దాం, వాళ్ళ గురించి లవ్ ఎనర్జీ పాస్ చేద్దాం, బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడు వాళ్ళ గురించి చెడుగా కానీ, లేకపోతే వాళ్ళంతే అనుకుంటూ కూర్చున్నాం అనుకోండి, అవంతా వాళ్ళపైన ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఎఫెక్ట్ మళ్ళీ మనకు తిరిగి వస్తుంది. కర్మ సిద్ధాంతం కదా. కాబట్టి మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి అంటే ముందు మనము వర్కౌట్ చేసుకోవాలి. ఇది ఎవరు ఏది చేసేది కాదు, మనకు మనమే చేసుకోవాలి. ఏదో ఒక డబ్బులు ఇచ్చేస్తాము, నన్ను మార్చేస్తారా, నా ఆలోచన ప్యాటర్న్ మార్చేస్తారంటే కుదరదు. మనం సాధన ఏం కష్టం లేదు, మన ఆలోచన పైన ధ్యాస పెడితే చాలు. ఏం ఆలోచిస్తున్నాం, సైలెంట్గా అయిపోవడం. ఎప్పుడైతే స్టార్ట్ చేస్తూ వస్తామో, నేను స్టాచ్యూ చెప్పాను కదా, అది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది.
దాదాపు నేను 24 ఇయర్స్ పైన అయిపోయింది ధ్యానం చేయటానికి. అందులో నుంచి 19 to 20 ఇయర్స్ నుంచి ఈ ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను. వితిన్ 1 ఇయర్లోనే నాలో చాలా మార్పులు వచ్చేసాయి. నా ఆలోచన విధానంలో చాలా మార్పులు వచ్చేసాయి. నా జీవితాన్ని ఇప్పుడు నా చేతిలో పెట్టుకున్నా. నాకు ఎలా కావాలంటే అలా జీవిస్తా. నాకు ఇది ఉండాలి, ఓకే ఉంటుంది, లేదు వద్దు, ఎలా ఉంటే అలా ఉండిపోవడం అనేది అలవాటైపోతుంది అనమాట మనకి. సో మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి ఫ్రెండ్స్. ఇలాంటి మాటలు విని మనము ఇన్స్పైర్ అయిపోతాం, కానీ దాన్ని ఆచరణ పెట్టేటప్పుడు మాత్రం టైం లేదంటాం. ఏం కర్మనో నాకు అర్థం కాదు. టైం లేకపోవడం ఏంటి? టైం ఎక్కడికి పోతుంది, ఎందుకు పోతుంది? 24 అవర్స్ ఉంది కదా, ఎక్కడి గురించి పోతుంది నాకు అసలు అర్థం కాదు. టైం లేదన్న వాళ్ళని చూస్తే భలే ఆశ్చర్యం నాకు. అంత ఖర్చు, అంత కష్టం ఏం పడిపోతున్నారా? టైం లేకపోవడం ఏంటి? నీ కోసం నువ్వు ఒక అర్ధగంట కేటాయించుకోకపోతే, నీ బాగు కోసం నువ్వు ఒక అర్ధగంట కేటాయించుకోకపోతే ఇంకెందుకండి సంపాదించేది? ఇంకెందుకండి పిల్లల్ని కనేది? ఇంకెందుకండి పెళ్లి చేసుకునేది? అందరూ బాగుండాలి, నా ఫ్యామిలీ మొత్తం బాగుండాలి అంటే నీ వైపు నుంచి కూడా ఒక సంపాదించి వాళ్ళకి పెట్టేస్తే అంతే చాలు. అదే నేను బాగా చేసుకున్నాను, అదే నేను పిల్లలకి ఇచ్చేది, అదే నా భర్తకి ఇచ్చేది అంటే కాదు. అంతకన్నా అద్భుతమైనది నీ పిల్లలకి నువ్వు ఇవ్వాలి అంటే మెడిటేషన్ ఇవ్వాలి. ఎప్పుడైతే మెడిటేషన్ అనేది చిన్నప్పటి నుంచే అలవాటు చేయిస్తారో వాళ్ళ జీవితాలు అత్యంత అద్భుతంగా మారుతాయి ఫ్రెండ్స్. ఎందుకు అంటే వాళ్ళు పాజిటివ్ థాట్ చిన్నప్పటి నుంచే అలవాటు చేయిస్తాం. మా మనవరాలు ఉంది, మొత్తం చిన్నప్పటి నుంచే తనకి ధ్యానం అనేది ఉంది కాబట్టి, తన మదర్ వూమ్లో నుంచే తను ధ్యానిగా ఉండింది కాబట్టి చాలా అద్భుతమైన థాట్ పవర్ అమ్మాయికి. అంత పాజిటివ్ థాట్సే. ఎంత అద్భుతంగా ధ్యానం చేస్తుంది, ఎంత అద్భుతంగా ప్రతి ఒక్క సిచ్యువేషన్ని ఎంత బాగా డైజెస్ట్ చేసుకుంటుంది, ప్రతి ఒక్క సిచ్యువేషన్ని తను ఎలా చెప్పగలగాలి అనేది అర్థమవుతుంది. అంత గొప్పగా తయారైంది. సో మనము ఏ ఆస్తిపాస్తులు ఇవ్వవలసిన పని లేదు పిల్లలకి. మనం ఈ ధ్యానం అనే ఆస్తిని ఇచ్చేస్తున్నామంటే ఇంకా మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు పిల్లల గురించి. వాళ్ళ జీవితం వాళ్ళు జీవించేస్తారు, మన జీవితం మనం హాయిగా మనం జీవించవచ్చు. లేకపోతే ఎన్నాళ్ళైనా పిల్లలు ఎంట ఉండి వాళ్ళకి అది చేయాలి. పెళ్ళిళ్ళైనా కూడా మనవాళ్ళు పుట్టినా కూడా వాళ్ళంటే వండుకుంటూ మనం చేసుకుంటూ ఉంటాము. ఎందుకంటే వాళ్ళకి సరైన జ్ఞానాన్ని అందించలేకపోయాం కాబట్టి. డబ్బు సంపాదించడం ఒక్కటే నేర్పించాం. డబ్బు సంపాదనతో పాటు మనం ఈ మానసికమైన ఈ శక్తిని కూడా పెంపొందించే మార్గాల్ని మనం ఎప్పుడైతే పిల్లలకి నేర్పిస్తామో తప్పకుండా ఆ పిల్లల జీవితాలు అద్భుతంగా తయారవుతాయి. కాబట్టి మనతో మనం చేస్తే పిల్లలు మనతో పాటు కూర్చుంటారు. కాబట్టి ముందు మనం ఇంట్లో పెద్దవాళ్ళుగా మనం చేయాలి. ఇంట్లో చూడండి, పూజలు పునస్కారాలు పండగలు వచ్చినప్పుడు మనం చేస్తూ ఉండడం వల్లే కదా పిల్లలు కూడా గుడికి పోతూనే 2 చేతులు మొక్కాలి, 2 చేతులు జాయిన్ చేసి మొక్కాలి అని అనుకోండి. ఎట్లా తెలిసింది వాళ్ళకి? మనం చేయగా వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళు కూడా చేస్తున్నారు. అలా మనం కూడా ధ్యానం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో వాళ్ళకి కూడా ధ్యానంలో బలవంతంగానైనా సరే కూర్చోపెట్టి ధ్యానం చేయిస్తూ ఉంటామో ఆటోమేటిక్గా వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తాయి. మనమే అలసిపోయినాడండి, చేత కావట్లేదండి, కూర్చోలేకపోతున్నాడని డైలాగులు మనమే వేసేస్తే అదని బరువు మోస్తున్నాడా? ఏమైనా ధ్యానం చేయమంటే నిద్ర వచ్చేస్తూ ఉంది వాడికి, చాలా టైర్డ్ అయిపోతూ ఉన్నాడు. మళ్ళీ కూర్చోమంటే ఎట్లా? సండే ఒక్కటే ఉండేది అతనికి. సండే కూడా మనం ఇలా పెట్టేస్తే వాళ్ళ జీవితాన్ని మనము పట్టేసుకున్నట్లు ఉంటుంది కదా, గొప్పగా ఏదో మాట్లాడినట్టు మాట్లాడతారు. కానీ అది కాదు, అది 100% రాంగ్. పిల్లలకి సరైన జ్ఞానాన్ని అందించే సమయాన్ని మనం వినియోగించి తీరాలి. అనవసరమైన వాటికంతా పెడుతుంటాం. నేను గమనించాను చాలామంది పేరెంట్స్ని, 1 నిమిషం పిల్లల్ని కుదురుగా ఉండని ఇంట్లో ఉంటే తలకాయ నొప్పి వాళ్ళకి. అందుకనే క్రికెట్ అంటారు, చెస్ అంటారు, ఆట అంటారు, ఈ ఆట అంటారు, అన్నిట్లో జాయిన్ చేపించేస్తారు పిల్లల్ని. సండే అయినా ఉరుకుతీస్తూ ఉంటారు. అక్కడికి పో, ఆ నేర్చుకో, ఇక్కడికి పో, ఇది నేర్చుకో. జీవితంలో ఈ నేర్చుకోవడానికే సరిపోతుంది. ధ్యానం దగ్గరకు వచ్చినప్పుడు లేదు మేడం, సండే నాకు కుదరటం లేదు మేడం, సండే మేము చెస్ ఆడే టైం ఉంది, మేము భరతనాట్యం టైం ఉంది, క్రికెట్ ఆడడానికి పంపిస్తున్నాను, నేర్చుకుంటున్నాడు క్రికెట్, ఇలా మాట్లాడేస్తుంటే ఫిజికల్ యాక్టివిటీకి ఎక్కువ ప్రిఫరెన్స్, మెంటల్ యాక్టివిటీకి ఎప్పుడు ఇస్తారు? మెంటల్గా బాగుంటేనే కదా ఫిజికల్గా కూడా బాగుండేది. ఫిజికల్గా చెయ్యి కాలు లేని వాళ్ళు కూడా మెంటల్గా స్ట్రాంగ్ ఉంటే ఎంత చక్కగా పనులు చేస్తున్న వాళ్ళని మనం గమనిస్తున్నాం కదా. సో మెంటలీ మనం స్ట్రాంగ్ ఉండాలి. మెంటలీ ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటామో ఫిజికల్గా కూడా మనం ఏ పనులైనా చేయగలిగే క్యాపబుల్ ఉంటాం. కాబట్టి ఈ మెంటల్ స్ట్రెంగ్త్ కోసం ధ్యానం అనేది కంపల్సరీ. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధ్యాన సాధన చేద్దాం. మన ఇంట్లో అందరికీ కూడా ధ్యానాన్ని కూర్చోపెడదాం. ఇలా నేను జూమ్ సెషన్ స్టార్ట్ చేశాను కదా, మీకు ఎవరికైనా అవకాశం ఉంటే
నైట్ 9 to 9:30 మెడిటేషన్లో తప్పకుండా జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరికి విన్నపమే ఇది. సో ఇది ఓపెన్ ఇన్విటేషన్. కొత్తగా ఉన్న వాళ్ళకి మాత్రం ఎక్కువ అవకాశం ఇస్తున్నాను. సో కొత్తగా ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి జాయిన్ అవుతున్నారు. వారందరూ కూడా చాలా చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఫ్రెండ్స్, తప్పకుండా మనందరం కూడా మన ఆలోచన విధానం మార్చుకోవాలి అంటే ధ్యానం ఒక్కటే శరణ్యం. ధ్యానం ద్వారా మాత్రమే మన పాజిటివ్ థాట్స్ బాగా డెవలప్ అవుతాయి. ఎందుకు పాజిటివ్ థాట్స్ ధ్యానం వల్ల డెవలప్ అవుతుంది? మనం ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తూ ఉంటామో మన ఫస్ట్ ఐ సెకండ్ ఐలో నుంచి మొదటి నేను రెండవ నేను రెండు కూడా ఒకే అలైన్మెంట్లో వచ్చేస్తుంది. ఆ ఒకే అలైన్మెంట్లో వచ్చేసి మనము ఫస్ట్ ఐతో కనెక్టివిటీ ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ ఫస్ట్ ఐ ఉండేదే ఒక భగవంతుడు కదా. ఫస్ట్ ఐ అంటే గాడ్. సో ఆ నేను అన్న భగవంతుడు ఎప్పుడూ పాజిటివ్ థాట్లోనే ఉంటాడు. ఆ మనసు అన్న రెండవ ఐ దీంట్లో అలైన్మెంట్లోకి వచ్చేసింది కాబట్టి ఇద్దరు కలిసి ఒకే మాట ఒకే బాట ఒకే బాణంలాగా ఒకటే మాట మాట్లాడడం వల్ల మన ఇంట్యూషన్ చక్కగా వర్కౌట్ అయ్యి మనం అన్నీ కూడా ఏ పని చేసినా కూడా సక్సెస్ అయిపోతూ ఉంటాం. మనం ఏది చూస్ చేసినా కూడా మనం అందులో సక్సెస్ అయ్యి మనం ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ఫుల్గా మనం చాలా ఎనర్జెటిక్గా చేయగలము. నేను ఎంత ఎనర్జెటిక్గా ఉండడానికి కారణము అడ్వర్టైజ్మెంట్ చెప్తుంటారు, నువ్వు బోర్మిటర్ తాగినందుకు బూస్ట్ తాగినందుకు. కానీ నేను మాత్రము ఈ మెడిటేషన్ చేయడం వల్లనే నాలో ఇంత ఎనర్జీ, నాలో ఇంత ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేసే క్యాపబుల్ అంత పెరిగింది అంటే బికాస్ ఆఫ్ దిస్ మెడిటేషన్. సో మనందరం కూడా ఈ ఫిజికల్ యాక్టివిటీలో ఎన్నాళ్ళు సంపాదించాలి అని ఒక టైం లేకపోయినా 5 గంటలకు లేచి 6 గంటలకు లేచి పనులన్నీ చేసుకుని మనము ఎంతో జాబ్ కోసం వెళ్తూ ఉంటాం. మరి అక్కడ లేని టైము మెడిటేషన్ కూర్చో అన్నప్పుడు మాత్రం టైం ఎందుకు ఉండదు? నీకు ఇంట్రెస్ట్ లేదు. మనం అంటాం టైం లేదని. టైం లేక కాదు, మనకి ఇంట్రెస్ట్ లేక. నిజంగానే ఇంట్రెస్ట్ ఉంటే డబ్బు సంపాదించడానికి ఒక చిన్న అవకాశం ఉంది, ఎవరన్నా జాయిన్ అవుతారంటే ఎంతమంది జాయిన్ అయిపోతారు? ఒక కొత్త కోర్స్ నేర్చుకోండి, మీకు ఇంత డబ్బులు వచ్చేస్తాయి అంటే ఎంతమంది జాయిన్ అయిపోతారు? ఒక ఎల్ఐసిలో ఏజెంట్గా చేరండి, మీకు ఇంత డబ్బులు వస్తాయి అంటే ఎంత ఓపికగా మనం మీటింగ్లకు అటెండ్ అయ్యి ఎంత బాగా చేసేసుకుంటూ ఉంటాం, నేర్చేసుకుంటుంటాం. అక్కడ రాని టైము ఇక్కడికి ఎందుకు రాదు? వస్తుంది, మనకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. ఫ్రెండ్స్, మనకు ముందు దాని యొక్క ఎందుకు ఇంట్రెస్ట్ లేకపోవడం అంటే తప్పేం కాదు, అది మనకు దాని యొక్క విలువ తెలియదు. ఎల్ఐసి విలువ తెలుసు, డబ్బులు సంపాదించే విలువ తెలుసు, డబ్బు అవసరం తెలుసు, కానీ ఆలోచన యొక్క విలువ తెలీదు. అది ఒక శక్తి అని తెలీదు. మనకు శక్తి మన ఇన్నర్లో మనం మేల్కొల్పాలి అన్నది విషయం తెలియదు. కాబట్టే మనం అవుటర్ లుక్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేసి మనం ఎక్కువగా సంపాదించడానికి మనము పరిగిలాతడుతుంటాం. కానీ అక్కడ ఆగిపోదాం. ఆగాలి, కాసేపు ఆగండి, ఆగి తర్వాత ముందుకెళ్దాం. సో కాసేపు 24 గంటల్లో 1 గంట ఆగండి. ఆగి ఈ మెంటల్ డిఫరెన్స్, ఈ మెంటలీ మనం మానసికంగా మనం స్ట్రాంగ్ అవ్వడానికి మనం తప్పకుండా సాధన చేయాలి. ప్రతిరోజు ధ్యాన సాధనకి తప్పకుండా మీరు ఈ జూమ్ లింక్లో జాయిన్ అయ్యి ప్రతిరోజు ధ్యాన సాధన ఉంటుంది. ధ్యానంలో మనం చక్కగా ఈ ధ్యానం ఓన్లీ కొత్త వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్, కానీ వాళ్ళు కూడా మనం గ్రూప్ మెడిటేషన్ చేయడం ఎంతో ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరూ జాయిన్ అవుతారని కోరుకుంటూ ఇప్పటి వరకు అందరూ విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.